జీవం సంఘాన్ని క్షేమంతో పాటు తమ విశేషతను కూడా చాటుకునే ఒక దేవుని వద్ద ప్రవచనాత్మకమైన ఒక వరాన్ని పొందుకునేలా జీవించాలి. అదే సంఘంలోకి కోరుతున్నది యేసుక్రీస్తు. ఆ విశేషతను మీలో చూడాలని ఆయన కోరుతున్నాడు. ఆ విశేషతను మనలో పెంపొందించుకోవడానికి ఆయన ఒకటే మార్గం, ప్రార్థన. ఆ ప్రార్థన మనలో అలవాటుగా ఉండాలి. ఆ అలవాటు విశేషంగా దేవుడిలో ఉండాలనేదే ఈ యొక్క సంఘానికి, కొరింథీ సంఘానికి రాస్తున్న ఒక గొప్ప విశేషం. కాబట్టి ఆ విధంగా విశేషంగా మనం జీవించాలంటే దేవుడిలో మనం గట్టిగా పెంపొందించుకోవాలి, గట్టిగా మనము నిలబడాలి, గట్టిగా మనము జీవించాలి. అలాంటి జీవితాన్ని